డోంట్ ఇంక్రీజ్ యువర్ డిజైర్స్ అండ్ లివ్ లైక్ ఎ బెగ్గర్, డిక్రీజ్ యువర్ డిజైర్స్ అండ్ లివ్ లైక్ ఎ కింగ్. మీ తాలూకా కోరికలు పెంచుకుని ఒక ముష్టివాడిలా బతికే బదులు కోరికలు తగ్గించుకుని ఒక రాజులా బతకండి అంటాం. మీరున్నారు బా, లేదా ఒకళ్ళు ఉన్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఇవాళ్ళండి మేము కష్టపడి టొయోటా క్యామెరా కార్ కొనుక్కున్నాము, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే మీ కొలిగి వచ్చి ఏ ఇవాళ మేము BMW కొనుక్కుంటా అంటే అబ్బో పెయిన్ హియర్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ దట్ యు హావ్ టొయోటా క్యామెరా కార్ అండ్ వీఆర్ మిజరబుల్ దట్ సంబడి హాస్ ఎ బెటర్ కార్. అందుకని ఏంటంటే ఆనందం వస్తువులు పొందడం ద్వారా కాకుండా ఆనందం అనేది ఒక చేతనం తెలిసి మన కోరికలు తగ్గించుకుని, కానీ ఒకటైతే ఉంది, అవసరాలు అయితే ఉన్నాయి, 3 ఉన్నాయేమో, నెసెసిటీస్, ఎమ్యూనిటీస్, లగ్జరీస్. మీ తాలూకా ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట చక్కగా ఉండాలి, తప్పేం లేదు. దాని తర్వాత వచ్చి సదుపాయాలు. ఓకే, యూ నీడ్ ఎ బెటర్ కార్, యూ నీడ్ ఎ బెటర్ హోమ్, దట్ ఈస్ ఫైన్. కానీ ఏంటంటే పక్క వాళ్ళకి చూపించుకోవడానికి లగ్జరీస్కి వెళ్తే ఎప్పుడు మీ జీవితం అంతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే విల్ నెవర్ బి హ్యాపీ. కరెక్ట్. యూనో. సో ఇవాళ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది నోబెల్ laureate అమర్త్య సేన్ ఆయన ఏమంటాడంటే, ఇండియా అండ్ చైనా ఆర్ ట్రైంగ్ టు బికమ్ లైక్ అమెరికా. అలా చేయాలంటే యూ నీడ్ 5 earth planets. ఇవాళ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే, సైంటిస్ట్స్, ఈ ఎర్త్ 100 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు అంటున్నారు. మనం ఎలా ఇప్పుడు ఇవాళ ఏముందమ్మా, ఎందుకు ఒత్తిడి కనెక్ట్ చేస్తానంటే, దీనికి ఆనందం అన్నది బయట వాటిలో యూజ్ అండ్ త్రో యూనో. ఇది తెచ్చుకోండి. ఇవాళ అమెరికాలో ఎక్కడికి వెళ్ళి బేస్మెంట్లు చూసినా నిండిపోయి ఉంటాయి. పిల్లలకి టాయ్స్ కొనేస్తారు, 1 year తర్వాత బేస్మెంట్కి వెళ్ళిపోతాయి. మీ అబ్బాయి 15 ఏళ్ళు వస్తే మీ బేస్మెంట్ ఫుల్ ఉంటుంది. ఇవన్నిటినీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎన్ని గ్యాసులు రిలీజ్ అవుతున్నాయి నేచర్లో, వాటిని రీసైకిల్ చేయాలంటే ఎన్ని గ్యాసులు రిలీజ్ అవుతాయి, ఎవరికి పట్టట్లేదు. ఇవాళ సొసైటీ ఈజ్ ఆపరేటింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ గ్రీడ్. యూనో, అమెరికా 350 million అంటే 35 crore పాపులేషన్కి 9 times మోర్ ట్రాష్ ఫర్ ద. ప్రపంచం అంతా ఎక్స్ ట్రాష్ జనరేట్ చేస్తే అమెరికా ఒకటే 9x ట్రాష్ జనరేట్ చేస్తుంది విత్ 35 crore పాపులేషన్. మరి ఇండియా చైనా అలా అనుకుంటే ప్రపంచంలో ట్రాష్తో నిండిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్చువల్గా, ఇఫ్ యూ మేక్ మనీ విల్ బీ హ్యాపీ, ఇఫ్ యూ పొజిషన్ విల్ బీ హ్యాపీ. మీరు తెలుసు ఎందుకు చెప్తున్నానంటే, ఇది 30 ఏళ్ల క్రితం రిసెప్షనిస్ట్ అనే పొజిషన్ ఉండేది, దాన్ని ఇవాళ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అంటున్నారు. ఇప్పుడు నేను రిసెప్షనిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గు, అదే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఆ కల్చర్ అలా తీసుకొచ్చారు. అందుకని యూ డోంట్ లివ్ ఫర్ అదర్స్, యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మీరు ఫర్మ్గా దానికి స్పిరిచువాలిటీ ఒకటి సొల్యూషన్. అప్పుడు సర్వీస్, మీరు 10 మంది సేవ చేయండి. ఎప్పుడైతే మీరు మీ స్కోప్ని పెంచుకోకుండా, ఓకే నాకు ఇది కావాలి తప్పేం లేదు, ఉంచుకోండి, కానీ ఆనందం సేవలో వస్తుంది, ఇంకెక్కడ దొరకదు. ఈ ప్రిన్సిపల్ మీరు అప్లై చేస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. ఆ ఫ్రీ టైం ఉంచుకుని మీ తాలూకా కోరికలు తగ్గించండి, స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ రాశాను యాక్చువల్గా. నిన్న ఇబ్బందిలో మనిషిని చూస్తాను. యాక్చువల్లీ నిన్నే మొన్న శనివారం ఈ నల్గొండ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను, మెడికల్ స్టూడెంట్స్ చూసాను. సో దాంట్లో వాళ్ళకి చెప్పింది ఏంటంటే, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ ఏంటి, నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఈ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలి. రియాలిటీ ఆయన వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో మీ ఎక్స్పెక్టేషన్ ఇది, మీ రియాలిటీ ఇది. ఎప్పుడైతే దాని మధ్య గ్యాప్ పెరిగిపోయిందో స్ట్రెస్ వస్తుంది, దట్ లీడ్స్ టు డిప్రెషన్. రోమియో జూలియట్ ఏమనుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ ఎప్పుడైతే అది సాధ్యంగా అని తెలిసిందో దే ఎండెడ్ దేర్ లైఫ్స్. అమెరికాలో కాదు, ఇండియాలో కూడా సూసైడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అమెరికాలో అయితే 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ సూసైడ్, స్ట్రెస్సే. సో అందుకని ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇది నాకు 98% రావాలి, లేదు నా మెడికల్ సీట్ రావాలి, లేదు నాకు IIT సీట్ రావాలి,
రియాలిటీ ఏంటి, నీకు లోకల్ సీట్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాలేదు. అవును. ఇంకా సాడ్, మీ పొరుగువాడికి మీ ఫ్రెండ్కి ఐఐటీ వచ్చేసింది. అయిపోయింది ఇంకేంటి. సో మీకు రాలేదు, మీకు రావాల్సింది ఆయనకి వచ్చింది. మన ఇంట్లో కరెంటు పోతే కాదు, పక్కింట్లో కరెంటు పోయిందో చూసుకోవాలన్నట్టు. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఈ రియాలిటీ అన్నది ఎక్స్పెక్టేషన్ దూరంగా ఉందో, ఎంత దూరంగా ఉంటే అంత స్ట్రెస్ వచ్చేస్తుంది. మీరు ఏమంటారు చెప్పండి, అవును కదా? కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నేను అదే పిల్లలకి చెప్పాను, నథింగ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సరే పరీక్ష పోయింది, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కనీసం కాదు. ఒక టెన్నిస్ ప్లేయర్ ఒక అన్నాడు, వాళ్ళ నాన్నగారు నాకు బాగా కనెక్టెడ్, అమెరికాలో 3 Cలు 1 B వచ్చిందంట. వాళ్ళ నాన్నగారు కంగ్రాచులేషన్స్, యూ గాట్ అట్లీస్ట్ 1 B. అంటే నేను ఇండియాలో అందరూ అలాగా, అదే కదా చిత్తగా మారుతారు. మీకు ఐ టెల్ యు వన్ మోర్ థింగ్. మాకు మాకున్నాడు ఆయన ఫ్రమ్ ఐఐటి బాంబే. ఆయన చెప్తారు యాక్చువల్గా ఒక ఐఐటిలో నిజం జరిగింది ఇది, ఐఐటి బాంబేలో. ఈయన ఒక వ్యక్తి తాడు పెట్టి సూసైడ్ ట్రై చేశాడంట. సరే కట్టుకుని వాళ్ళు తెగిపోయి తాడు కింద పడిపోయాడంట. పడిపోయేసరికి పక్క వాళ్ళు వచ్చారు, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, నా జీవితం అంతా కూడా నేను ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్, ఐటీలోకి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్లో నాకు సెకండ్ వచ్చింది, ఐ కుడెంట్ టేక్ ఇట్, అందుకని సూసైడ్ చేసుకుంటున్నాను అంటే. అదే క్యాంపస్లో ఆయన చెప్తాడు, ఓ 3 లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతున్నారంట. అరే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్లో 4 సబ్జెక్టులు పోయి, ఈ సెమిస్టర్లో 3 సబ్జెక్టులు పోయి. అరే వాడు సెకండ్ వచ్చిందని సూసైడ్ చేసుకుంటున్నాడు, మీరేమో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యారని చెప్పి హ్యాపీ. అంటే ఐఐటీ రావడం మా బాధ్యత, మమ్మల్ని బయట పంపించిన ప్రొఫెసర్ల బాధ్యత. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సెండ్ us అవుట్. అందుకని ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఏమంటారు? యాక్చువల్లీ ఇది కూడా జరిగింది. ఒక కోవిడ్ టైంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నేను 12 పుస్తకాలు రాద్దాం అనుకున్నాను, 8 రాశాను, ఐఎమ్ సో సాడ్ అన్నాడు ఆయన. ఇంకో ఆయన వచ్చి, నేను 2 పుస్తకాలు రాశాను, సో హ్యాపీ, నేను 1 రాస్తాను అనుకున్నాను. ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారనుకోండి, అరే ఇట్ ఈస్ అట్లీస్ట్ హాఫ్ ఫుల్ ఉంటాయంటే, హాఫ్ అయిపోయింది, హాఫ్ ఎంప్టీ. అ పర్సన్ హూ హాస్ పాజిటివ్ అటిట్యూడ్, హీ థింక్స్ దిస్ ఇస్ హాఫ్ ఫుల్, అట్లీస్ట్ హాఫ్ ఫుల్. ఇంకో పర్సన్, అన్ఫార్చునేట్ పర్సన్, నెగిటివ్ అటిట్యూడ్ పర్సన్, హీ థింక్స్ అరే ఇట్ ఇస్ హాఫ్ ఎంప్టీ. అందుకని పరిస్థితి మారదు, మనం ఆలోచించే విధానమే మారాలి. భగవద్గీత యుద్ధం ప్రారంభం ముందు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత మాట్లాడిన తర్వాత పరిస్థితి మారలేదు. అదే దుర్యోధనుడు నిలబడ్డాడు, దుశ్శాసన నిలబడ్డాడు. మారింది అర్జునుడు అండి. ప్రపంచం మారదు, మీరు మారాలి. కరెక్ట్, అర్థమైందా? ఇంకా ఇంపార్టెంట్, ఒత్తిడి తగ్గాలంటే మీ మైండ్ సెట్ మారాలి. సో మీరు సొసైటీతో వెళ్ళిపోకండి. డోంట్ బి డ్రివెన్ బై సోషల్ మీడియా, డోంట్ బి డ్రివెన్ బై ద యూనివర్సిటీ కల్చర్ ఆఫ్ కన్స్యూమరిజం. యూనివర్సిటీ కల్చర్ కూడా చెప్పకూడదు, కల్చర్ ఆఫ్ కన్స్యూమరిజం. మీరు మారండి. మారి యూ బిల్డ్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇస్తే, లేదు ఇది విన్నవాళ్ళు కూడా వాళ్ళు ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తే, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం మీరు అడ్రస్ చేస్తారు. అందుకని మేము ఏం చెప్తామంటే, పైటీ వేరు, స్పిరిచువాలిటీ. పయస్గా ఉండడం వేరు, ఆధ్యాత్మికంగా ఉండడం వేరు. పయస్గా ఉంటే దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, ఓకే నేను ఫెస్టివల్స్ వస్తున్నాయి, గుడికి ఒకసారి దండం పెట్టుకుని వచ్చేసేయండి, అది కాదు. యాక్చువల్లీ మన ఫెస్టివల్స్లో సీ అవర్ ఫెస్టివల్స్ ఇన్ వన్ వే. ఏంటి? ఈట్ 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 అంటే. దసరా అంటే ఒక రకమైన పిండి వంటలు, దీపావళి అంటే ఇంకో రకమైన పిండి వంటలు. అది కాదు ఫెస్టివల్ అంటే. యాక్చువల్గా ఫెస్టివల్ అంటే నృత్య గీత వాద్య ద్విజమంత్ర వాచకే చకార సూను అభిషేచనం సత్య అంటుంది భాగవతం 10th canto. నృత్యం ఉండాలంట, డ్యాన్స్ ఉండాలి. డ్యాన్స్ అంటే డిస్కో డ్యాన్స్ కాదు, దేవుడిని గ్లోరిఫై చేస్తూ భక్తి భావం, కృష్ణుని గ్లోరిఫై చేస్తూ నృత్యం చేయాలంట. దానికి పాట ఉండాలంట, దానికి అకంపెనీడ్ బై ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలంట, బ్రాహ్మణులు వేద మంత్రాలు చదవాలంట, చివర చారిటీ ఇవ్వాలంట. అద్భుతం. పుట్టినరోజున అందరూ మీరు గిఫ్ట్ తీసుకుంటాం, మీరు అందరూ గిఫ్ట్ ఇస్తే అది బెటర్ పుట్టినరోజు యాక్చువల్గా. సో ఈ 5 ఉంటే ఏంటి ఉండాలి? భగవంతుని గ్లోరిఫై చేయడానికి డ్యాన్స్ ఉండాలి, గీత ఉండాలి, పాట ఉండాలి, దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, మంత్రాలతో అందరికీ శుభం కలిగేటట్టు వేద మంత్రాలు చదవాలి. 5 చారిటీ. మీరు మా టెంపుల్కి వచ్చారనుకోండి, సండే నాడు ఓ కీర్తన ఉంటుంది, దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. గర్భగుడిలో పూజారులేమో మంత్రాలు చదువుతూ దేవుడికి ఆరతి చేస్తారు. చివరికి అందరికీ ప్రసాదం చారిటీ ఉంటుంది.
అది నిజమైన ఫెస్టివల్. సో అందుకని ఏంటంటే మనం ఒత్తిడి దగ్గరకు వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్, రియాలిటీ. మీ రియాలిటీ, మీకు ఎక్స్పెక్టేషన్ ఎటువంటిదైనా రియాలిటీ ఇదని తెలిసి మార్చేసేయండి. మీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీకి ఈక్వల్ చేయండి. నా పరిస్థితి పోయిందయ్యా, నథింగ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ ప్రయత్నించండి. ట్రై విల్ హ్యావ్ ద ఆనర్ ఆఫ్ సక్సెస్. ఎవరికైతే ఓడిపోయే శక్తి ఉందో వాళ్ళే గెలుస్తారు. కరేజ్ టు ఫెయిల్, యూ విల్ విన్.